కనీసం ఒక గంట సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి అనేక పరిశ్రమల్లో షాపుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, హాస్పిటల్స్ లో పనిచేసేటటువంటి వాళ్ళు సిఐటియుగా అనేక దళాలేసి సర్వే చేస్తుంటే కళ్ళు బెబ్బర కొట్టుకునేటటువంటి నిజాలు ఆ సర్వేలో తెలవడం జరిగింది. 6,000కి ఒక కార్మికుడు పనిచేస్తున్నాడు. ఈ రోజు పే కమిషన్ సిఫారసు ఏం చెప్తుందంటే కనీసం ఇప్పుడుండే ధరలు పెరిగిన ధరకి అనుగుణంగా 26,000 లేదే ఏ కుటుంబం కూడా జీవించలేదని చెప్పేసి ప్రభుత్వం పక్క చెప్తుంటే 6,000, 7,000 బాగా సీనియారిటీ 10-15 సంవత్సరాలు సీనియారిటీ ఉంటే 10,000, 15,000 ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎట్టజాలుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ కూడా లేబర్ కమిషన్ ను పంపించి తనిఖీలు చేసే పరిస్థితి లేదు. కార్మిక చట్టాలు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. చట్టాలన్నీ యజమాని చేతిలోకి తీసుకొని వాళ్ళని 10 గంటలు 12 గంటలు దాదాపు ఉదయం 9 గంటలకి డ్యూటీకి వెళితే రాత్రి 10 గంటలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు శ్రమ దోచుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అందుకని ఈ రోజు యావత్ కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద కథం దొక్కుతున్నారు. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి కార్మిక వర్గానికి కనీస వేతనం అమలు చేయాలి. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున యావత్ కార్మిక వర్గాన్ని అంతా ఐక్యం చేసి పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన పక్కనే ఉండేటటువంటి కర్ణాటకలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేశారు. పక్కనే మనకుండే కర్ణాటకలో కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో మేము ఉండేటటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ మన కూటమి ప్రభుత్వం నిద్రలేసిన టాంచి మేము ఉద్ధరిస్తాం, మహిళలను లక్షాధికారులు చేస్తామని చెప్తున్నారు. కానీ లక్షాధికారులేమో కానీ భిక్షాధికారులు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని తక్షణమే పరిశీలించి లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మిక చట్టాలను అమలు చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. స్పందించాలి కలెక్టర్ గారు. అట్లాగనే లేబరు ఆఫీసులను తనిఖీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.